ఇక హైదరాబాద్ లో బిచ్చగాల మాఫియాను అరికట్టాలన్న పిటిషన్ పై హైకోర్టు విచారణ ముగించింది. దీనిపై తాజా వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, బెగ్గర్ మాఫియా విచారణలో కోర్టు ఏమంది? మొత్తానికి మాఫియా బెగ్గర్ మాఫియాపై గతంలో ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపైన విచారణ జరిగింది. ఈ విచారణ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బిచ్చగాళ్ల మాఫియాపై నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అసలు హైదరాబాద్ నగరంలో మాఫియా బిచ్చగాళ్ల మాఫియా అనేది ఏది లేదు, స్పెషల్ గా అలాంటి మాఫియా అలాంటిది లేదని వాళ్ళ ఆన్సర్ గా హైకోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మాఫియా లేకపోయినప్పటికీ రోడ్లపైన బిచ్చగాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్టేట్ హోమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనే దానిపైన ఇప్పుడు కొంత ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ హోమ్స్ కెపాసిటీ ఏంది, ఆ స్టేట్ హోమ్స్ లో బెగ్గర్స్ తీసుకుపోయి ఉంచినట్టయితే వాళ్ళకు పునరావాసం కల్పించాలనే దానిపైన ఇంకా సమగ్రంగా ఇంకా కొత్త స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ మాఫియా, ఎందుకంటే బిచ్చగాళ్ల మాఫియాకు సంబంధించి మాఫియా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ బిచ్చగాళ్ళని అరికట్టడం, రోడ్లపైన ఈ యాచకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీసులు నడుమిగా బిగించాల్సిందిగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నారు ముందుగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ రెస్క్యూ హోమ్స్ తరలించాల్సిన పరిస్థితి, స్టేట్ హోమ్స్ తరలించాల్సిన పరిస్థితి అయితే హైకోర్టు ఆదేశాలతో రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.